హలో, ఈరోజు మనము ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనగా పిఎంజేఏవై అనే మొబైల్ యాప్ మన మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చూద్దాం. దీనికి గాను మనం మొబైల్లోని ప్లే స్టోర్ని తీసుకెళ్ళాలి. ఇలా ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ఇక్కడ సెర్చ్లో పిఎంజేవై అని టైప్ చేయండి. కింద ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. రాగానే ఇక్కడ ఇన్స్టాల్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై అని ఇన్స్టాల్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనండి. దయచేసి ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. స్కిప్ చేయకండి. ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ విధంగా మన యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దయచేసి చూడండి. ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయవలను. స్కిప్ చేస్తే అర్థం కాదు అండి. ఇన్స్టాల్ అవుతుంది యాప్. ఈ విధంగా చూడండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనాలి. ఓపెన్ అనగానే చాలామందికి ఈ ఓపెన్ దగ్గరనే ప్రాబ్లం వస్తుందండి. కాసేపు వెయిట్ చేయవలను. ఈ విధంగా మనకు నంబర్ అయితే మన మొబైల్ నంబర్ డిస్ప్లే అవుతుంది. ఇలా మన దగ్గర ఉన్న నంబర్ని ఇలా సెలెక్ట్ చేయవలను. మన నంబర్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా వస్తుంది చూడండి. ఎన్హెచ్ఏ డాటా ప్రైవసీ పాలసీ అని మనకు క్లియర్గా ఈ విధంగా ఒక మెసేజ్ కనిపిస్తుంది యాప్లో. ఇక్కడ చూడండి, ఓన్లీ దిస్ సైట్ దిస్ టైం అనేదాన్ని ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్టా నాట్ అని అడుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని ఈజీగా మనకు కనిపిస్తుంది చూడండి. యాప్లో యాక్సెప్ట్ అనండి. ఈ విధంగా యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీనిలో ఇక్కడ చూడండి పైన లాగిన్ కనిపిస్తుందండి. నా చేతి ఇగో లాగిన్ అనేదాన్ని తీసుకోండి. లాగిన్ కావండి. ఈ విధంగా లాగిన్ కాగానే ఇక్కడ చూడండి పైన లాగిన్ అయితే కావాలండి. ఈ విధంగా చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ యాప్లో సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఫస్ట్ కనిపిస్తుంది చూడండి. సెలెక్ట్ లాంగ్వేజ్, దీంట్లో ఎలాంటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయకండి. కింద బెనిఫిషరీ అని కనిపిస్తుంది చూడండి. బెనిఫిషరీలో ఇక్కడ కింద ఆపరేటర్ అనే ఆప్షన్ మనకు వస్తుంది. ఎందుకంటే మనమే ఈ యాప్ను ఆపరేట్ చేస్తాం కనుక ఆపరేటర్ అనేది అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్, మన మొబైల్ నంబర్, లింక్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ అని ఆప్షన్స్ ఇక్కడ తీసుకోండి. మనం ఎంటర్ చేసిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎంటర్ చేయండి ఓటీపీ.
కింద చేసి ఓటీపీ ఎంటర్ చేశాక కింద టిక్ మార్క్ ఇలా తీసుకోండి. అన్న తర్వాత నెక్స్ట్ అని ఇట్లా ఆప్షన్ పెట్టండి. మనం ఎప్పుడైతే మొబైల్ ఓపెన్ చేస్తూ ఉంటామో అప్పుడు లాక్ అనేది అడుగుతుంది. దీనికి ఇక్కడ చూడండి, క్రియేట్ 4 డిజిట్ లాక్. ఈ యాప్ ఓపెన్ చేయాలంటే మనం దీనికి ఒక యాప్కి లాక్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మీరు జనరల్గా 1 2 3 4 అనేది తీసుకోవచ్చు. నేను నాకు నచ్చిన నంబర్ తీసుకుంటున్నాను. సేమ్ పైన ఏ విధంగా టైప్ చేశామో కింద కూడా కన్ఫామ్ యువర్ కోడ్ పైన ఏ విధంగా ఎంటర్ చేశామో కింద కూడా అది తీసుకోవాలి. అన్న తర్వాత కింద చూడండి టిక్ మార్క్ ఉంది, టిక్ ఇలా తీసుకోండి. ఈ విధంగా పై 4 డిజిట్ లాక్ అయితే మనము ఎంటర్ చేశాము. తర్వాత నెక్స్ట్ అన్నాం. చూడండి, ఈ విధంగా మనకు యాప్ అయితే మన మొబైల్లో డౌన్లోడ్ అయింది. చూడండి, ఈ విధంగా పైన మన పేరు వస్తుందండి. కింద సెర్చ్ బై ఐడి, సెర్చ్ బై విలేజ్ టౌన్, కార్డ్ డౌన్లోడ్, కార్డ్ డెలివరీ అని వచ్చిన తర్వాత కింద చూడండి స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. దయచేసి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.